ఈరోజు సంఘం నిలబడిందంటే లైఫ్ టెంపుల్ ఒకే ఒక సీక్రెట్ ఏం తెలుసా అండి? ప్రార్థన. అంతే, ప్రేయర్సే. ప్రార్థనలు తప్ప లైఫ్ టెంపుల్కి ఏం బలం లేదండి. ఓపెన్ చెప్తున్నాను ఈరోజు. అతి బలహీనమైన వారం ఎవరు అంటే మనమే. ఎవరు? లైఫ్ టెంపుల్. కానీ దేని ద్వారా నడుస్తుందండి? ప్రార్థన ద్వారా నడుస్తుంది. అనుభవంతో చెప్తాము. పరిచర్య ప్రచండంగా పోవాల్సిన టైం నవంబర్లో సడన్గా ఆకస్మికంగా నాకు ఒక అడ్డం పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్ని టాబ్లెట్లు వేసుకుంటున్నా నొప్పి తగ్గట్లే. సాక్ష్యం చెప్పాను కూడా ఒకసారి నవంబర్ ఎండింగ్లో. అప్పుడు ఏం జరిగింది? దానికి ఎంత వరుస పెట్టి ఉన్నాయంటే పరిచర్య. ఊరుకోన ప్రాణమ ప్రాజెక్ట్ ఆగిపోయింది, క్యాలెండర్స్ ఆగిపోయినాయి, ప్రామిస్ కార్డ్స్ ఆగిపోయినాయి, బ్యాక్ టు బ్యాక్ ప్రీ క్రిస్మస్ మీటింగ్స్ ఆగిపోయినాయి. ఇవన్నీ ఉన్నాయి. సడన్గా సీరియస్గా సిక్ అయ్యాను. ఎంత బలహీన అంటే ఇంకా నాకు నా చుట్టంతా కుటుంబం అందరూ వెయిట్ చేస్తున్నారు, డాక్టర్స్ అందరూ ఉన్నారు. బాడీ సివియర్ ఫీవర్, పెయిన్స్, సివియర్ ఇన్ఫెక్షన్, భయంకరంగా తల పట్టేసింది. 3 పెయిన్ కిల్లర్లు వేస్తే కూడా పనిచేయలేదండి. మరుసటి రోజు వెళ్తే హాస్పిటల్కి తెలిసిన వారి డాక్టర్స్ వాళ్ళు వెంటనే అన్నారు, అర్జెంటుగా మీరు హాస్పిటల్కి అవ్వాలి సార్, అర్జెంట్ సర్జరీ. రిపోర్ట్స్ ఉన్నాయి. ఐఎమ్ నాట్ జోకింగ్, ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు టెల్ లైక్ ఇట్స్ ఆల్ ట్రూత్స్. అర్జెంటుగా సర్జరీ చేసుకోవాలి అన్న. ఆల్రెడీ నేను సర్జరీ వెంటనే నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఎన్ని రోజులు డౌన్ టైం అండి అన్న. ఎన్ని రోజులు డౌన్ టైం అంటే 10 days అండి అన్న. నేను నాట్ పాసిబుల్. ఎందుకంటే సండే కల్లా మనకేం కావాలి? పరిచయం ఉంది, మధ్యలో వీక్ అంతా మీటింగ్స్ ఉన్నాయి, ఎట్లా అవుతుంది? నాట్ పాసిబుల్. అలా నాట్ పాసిబుల్ అంటే ఎమర్జెన్సీ ల్యాండ్ అప్ అవుతారు సార్, అయిపోయింది మీ స్టోరీ అంతా. ఒపీనియన్ ఒకళ్ళు నమ్మం కదా మనం. వెంటనే ఇంకొకరు ఒపీనియన్, ఎక్స్పర్ట్ వాళ్ళు ఎమర్జెన్సీ సర్జరీ, నో కట్. నెక్స్ట్ ఇంకొకరు సీరియస్ సీనియర్ మోస్ట్ డాక్టర్, ఎక్స్పర్ట్ ఒపీనియన్, వాళ్ళు కూడా ఏమన్నారండి? సర్జరీ. అందరు సర్జరీ అన్నారు. ఇంటికి వచ్చాను, అందరు సర్జరీ అంటున్నారు. ప్రభా, మందిరము నీది, నేను నీ సొత్తు, నువ్వు ఏం చేయాలనుకుంటావు అది చేసుకో ప్రభా. నన్ను సర్జరీకి అప్పగించినప్పుడు ఈ పనులన్నీ చేసేవాళ్ళు ఇంకొకళ్ళు పంపించు ప్రభా. వాళ్ళ చేతికి అప్పగించి ఏం చేస్తాను? హాయిగా హాస్పిటల్ రెస్ట్ తీసుకుంటాను ప్రభా అని. ప్రభా మరి ఏం చేయమంటే ప్రభా అన్నాడు, సర్జరీ లేదు పాడలేదు. ఏంటి ప్రభా అంటే, నా కృప మార్గములో ప్రయాణంలో వారి శక్తిని క్షీణింపజేశారని ఆ వాక్యం దేవుడు జ్ఞాపకం చేస్తాను. తీర చూస్తాను, నా డైలీ పోసినారు మార్గంలో ఏం చేస్తాను? శక్తిని క్షీణింపజేస్తాను ప్రభా. శక్తి తీసేస్తాను, ఇంకా తీసే ప్రభా. ఆ ప్రార్థన మార్చేసి ప్రభా ఇంకా తీసే, ఏమైనా చేసుకో ప్రభా.